హలో నమస్తే అండి. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. ముందుగా రియల్ బూమ్ ప్రేక్షకులందరికీ అభివందనలు. ఎందుకంటే నా వీడియోస్కి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, మంచి కామెంట్స్ రాస్తున్నారు. కోర్స్ కొంతమంది నెగిటివ్ కూడా రాస్తారు, దట్ ఈస్ దేర్ విష్. మా ఉద్దేశం ఏంటంటే మీ పబ్లిక్ని అవేర్నెస్ క్రియేట్ చేసి ఎంత మ్యాక్సిమం బెస్ట్ చేయగలుగుతామో చేస్తున్నాం. సో ఈరోజు లేటెస్ట్ గవర్నమెంట్లో బర్నింగ్ టాపిక్ ఏంటంటే జిల్లాల విస్తరణ అనే కార్యక్రమంలో మన ప్రెస్ మీట్లో చెప్పారు మన సీఎం గారు. సో ప్రస్తుతానికి మీరు చూసుకుంటే కనుక హైదరాబాదులో అభివృద్ధి చాలా బాగా జరిగింది. ఎస్పెషల్లీ లాస్ట్ 3-4 ఇయర్స్లో అయితే ఇంకా కొంచెం స్పీడ్గా జరిగింది. కాకపోతే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చాక చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అసలు ఏమవుతుంది, రియల్ ఎస్టేట్ పనిచేస్తుందా, పెరుగుతుందా, తగ్గిపోతుందా, స్టేబుల్ అవుతుందా అనేది ఎవరికి డౌట్స్ అక్కర్లేదండి. ఆల్వేస్ థింక్ పాజిటివ్. ఒకటి పోయింది, రోడ్డు మీద అప్ వచ్చిందంటే మళ్ళీ డౌన్ వస్తుంది. సో యూ షుడ్ నాట్ ఫీల్ డెన్స్. కోర్స్ నేను అంతకుముందు వీడియో కూడా చెప్పాను, కొద్దిగా కరెక్షన్స్ జరుగుతుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా డెవలప్మెంట్ ఏంటంటే హెచ్ఎండి పరిధిలో ఆల్మోస్ట్ 7 జిల్లాలు ఉన్నాయి. 7 జిల్లాల్లో కూడా దాదాపు 7,200 ఎకరాలు విస్తీర్ణ కవర్ చేయబడింది. ఇంకా ఫర్దర్ కూడా దీన్ని ఎక్స్పాండ్ చేయడానికి గవర్నమెంట్ సన్నాహాలు చేస్తుంది. ఆల్రెడీ సీఎం గారు కన్సర్న్ సిబ్బందికి ఆల్రెడీ మెగా ప్లాన్ చేయమని చెప్పారు. దాని ఐడియా ఏంటంటే ఆయన మొదట్లోనే చెప్పినట్టు హోల్ స్టేట్ని అన్ని కోణాల్లో, అంటే ఒక ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇండస్ట్రీ కాకుండా ఒక్కొక్క దాన్ని సెటిలైట్ టౌన్షిప్స్ అన్నారు, అట్లే సెటిలైట్ ఫార్మా క్లస్టర్స్ అన్నారు. అట్లనే ఆయన ఉద్దేశం ఏంటంటే నాకు అర్థమైంది, గవర్నమెంట్ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు మాస్టర్ ప్లాన్లో ఏముందంటే ఎవ్రీ పర్టికులర్ సిటీకి కానీ, ఇప్పుడు మనం RRR నుండి తెలంగాణ బోర్డర్ వరకు కానీ, లేదా ORR నుండి RRR వరకు, ఈ మధ్యలో 2 కూడా మంచి డెవలప్మెంట్ ఏరియాస్. అంతకుముందు గవర్నమెంట్ ఒకటే ఏరియాలో ఫోకస్ చేసింది. ఇప్పుడున్న గవర్నమెంట్ దే ఆర్ ఫోకసింగ్ ది ఓవరాల్ స్టేట్ అనేది అనిపిస్తుంది. సో అది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఇది డెవలప్మెంట్ అనేది ఒక స్పెసిఫిక్ ఏరియా కంటే రిచ్ బికమ్స్ రిచ్, పూర్ బికమ్స్ పూర్ అని కాకుండా రిచ్ వాళ్ళు, మిడిల్ క్లాస్ వారు, పూర్ పీపుల్ అంటే LIG, MIG, HIG ఆల్ క్యాడర్స్కి అందుబాటు చేసేదానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది ఒక మంచి పరిణామం రియల్ ఎస్టేట్ సంబంధించిన వరకు. సో ఈ 7 జిల్లాల్లో కూడా నార్మల్గా ఇచ్చిన హెచ్ఎండి పరిధిలో ఏంటంటే G+2 ఆర్ G+4 ఫ్లోర్స్కి ఇప్పుడు పర్మిషన్ ఇవ్వబడుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే కన్స్ట్రక్షన్ కూడా యాక్టివిటీస్ పెరుగుతాయి. ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది స్టేట్ యూ విల్ ఫైండ్ హౌసెస్ వచ్చాయంటే యూ నీడ్ టు ఫైండ్ అదర్ యాక్టివిటీస్. కమర్షియల్ రావాలి, కాంప్లెక్సెస్ రావాలి, మల్టీప్లెక్సెస్ రావాలి, హాస్పిటల్స్ రావాలి, స్కూల్స్ రావాలి, కాలేజెస్ రావాలి, సూపర్వైజర్స్ రావాలి. ఇవన్నీ కూడా అంటే ఒక స్టేట్లో ఇప్పుడు ఇంతకుముందు మీరు చూసుకుంటే హైదరాబాద్ అంటే అబిడ్స్, బేగంపేట అనేది తెలుసు జనాలకి. సికింద్రాబాద్ ఒకప్పుడు మారేడుపల్లిని బంజారా హిల్స్ ఆఫ్ సికింద్రాబాద్ అనేవారు. ఇప్పుడు నో మోర్. ఇలాంటి బంజారా హిల్స్ చాలా క్రియేట్ అయినాయి. సో మనం పాజిటివ్ ట్రెండ్లో వెళ్తే కనుక మీరు ఆలోచించుకోవాల్సింది ఇంపార్టెంట్ ఏంటంటే మనకి దిల్సుఖ్నగర్ డెవలప్ అయినప్పుడు ఏమవుతుందో అనుకున్నాం, కుక్కట్పల్లి డెవలప్ అయినప్పుడు ఏమవుతుందో అనుకున్నాం, అట్లే ECL కుషాయిగూడ డెవలప్ అయినప్పుడు. సో ప్రతి దగ్గర గచ్చిబౌలి, ఎవ్రీ లింగంపల్లి అన్నీ కూడా మీరు చూసుకుంటే ఒక 20 years బ్యాక్ దెర్ వాజ్ నథింగ్. 20-25 years బ్యాక్ వెళ్ళిపోతే అక్కడ ఎవరు భయపడేవారు అక్కడ వెళ్ళడానికి. బట్ టుడే ఇసుక వేస్తే రాదు. మీకు కుక్కట్పల్లి కానీ దిల్సుఖ్నగర్ కానీ రేట్లు విపరీతంగా బాగా హైక్ అయినాయి. చాలామంది ఓనర్స్ కానీ లేకపోతే బయర్స్ కానీ అప్పుడు కొనుక్కుంటే బాగుండేది, కొనుక్కోలేదని చాలామంది రిగ్రెట్ అవుతున్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం దిల్సుఖ్నగర్, కుక్కట్పల్లి, గచ్చిబౌలి, తెల్లాపూర్, లింగంపల్లి, ఇవన్నీ కూడా మియాపూర్, ఇవన్నీ చూసుకుంటే కనుక ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా మాట్లాడతాను ఏ లొకేషన్స్లో మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, మళ్ళీ మీరు రిగ్రెట్ అవ్వకుండా. చాలామంది నాకు ఎవ్రీడే ఆన్ అన్ యావరేజ్ 8 to 10 కాల్స్ వస్తాయి. కాల్స్లో ఏంటంటే సార్ అక్కడ పెట్టాము పెరగలేదు, లేకపోతే ఇక్కడ పెట్టాము చాలా పెరిగింది, అప్పుడు 10 ప్లాట్లు కొనుక్కుంటే 1 ప్లాట్ కొనుక్కున్నాం, ఇలాంటివి చాలా వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు అంతకుముందు మనకు 30 years బ్యాక్ ఉండే సోషల్ మీడియా అనేది లేదు, వాట్సాప్ లేదు, ఇంకా ప్రెజెంటేషన్ లేవు, PPTలు లేవు, గూగుల్ లేదు, ఏమీ లేదు. బట్ ఇప్పుడు అన్నీ ఉన్నాయి. నాకు నిన్న ఒక మార్నింగ్ డెల్లాస్ నుండి ఒక ఇన్వెస్టర్ ఫోన్ చేశారు. ఆయన ఎక్కడో పెట్టుకుంటానంటే చెప్పాను, అక్కడ పెట్టుకుంటే లాభం ఏంటి, నష్టం ఏంటి. చాలామంది ఏంటంటే ప్లాట్ కొనాలా, ఫ్లాట్ కొనాలా, విల్లా కొనాలా అనేది చాలా సందిగ్ధంలో. దాని మీద కూడా సపరేట్ వీడియో చేశాను. దీని మీద ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు నాకు సంప్రదించవచ్చు. సో కమింగ్ బ్యాక్, ఈ 7 జిల్లాలను విస్తరణ చేసి HMDA పరిధిలో తీసుకొచ్చి
ఒక్కొక్క జిల్లాకి నేను చెప్పిన రఫ్గా 1000 to 1100 కిలోమీటర్స్ ఉన్నది. సో అలాగే 1000 స్క్వేర్ మీటర్స్కి G+2 ఆర్ G+4 ప్లస్ LR ఫర్ పార్కింగ్. సో ఇది అనుమతి ఇస్తున్నారు. అంటే కన్స్ట్రక్షన్ కూడా మన హైరేజ్ వెళ్తే కొద్ది కాస్ట్ అయిపోతుంది. కానీ ఇక్కడ ప్రస్తుతానికైతే వీళ్ళు ఈ ఏరియాస్ కొత్త ఏరియాస్లో ఈ పర్మిషన్ ఇచ్చారు. మేబీ ఫ్యూచర్లో పెంచవచ్చు. ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాస్లో మనం చూసుకుంటే కోకాపేట, నార్సింగ్ ఇట్లా అన్నిట్లో కూడా చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ 50-60 ఫ్లోర్స్కి విసురుబాటు ఇచ్చారు. సో 50-60 ఫ్లోర్స్ ఇచ్చారు, బట్ దాని అఫోర్డబిలిటీ పెరిగిపోతుంది. ఎందుకంటే ఒకసారి మెటీరియల్ గ్రౌండ్ ఫ్లోర్ నుండి 68th ఫ్లోర్ తీసుకెళ్ళాలంటే ద కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ గోస్ అప్, అండ్ ద కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ గోస్ అప్, ది కాస్ట్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్, బయింగ్ పర్చేస్ ప్రైస్ పెరిగిపోతుంది. సో ఇది అఫోర్డబిలిటీ. అదే ఇప్పుడు మీ 4 ఫ్లోర్స్ 5 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ ఉంటే జనరల్గా ఇటు నార్మల్ కన్స్ట్రక్షన్, ట్రెడిషనల్ కన్స్ట్రక్షన్ లాగా అయిపోతుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఒక పక్క నుంచి హై రైజ్ మాట్లాడుతున్నారు, ఒక పక్క స్టాండర్డ్ 5 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ మాట్లాడుతుంది. మనకి జూబ్లీ హిల్స్, బంజారాస్ చూసుకుంటే బైలాస్ ఓన్లీ G+2 రెసిడెన్షియల్కి అలౌడ్ అండ్ G+4 కమర్షియల్కి అలౌడ్. సో అలా నాకు ఒక ఎగ్జాంపుల్ షేర్ చేస్తాను. నాకు ఒక 15 years 20 years బ్యాక్, 25 years బ్యాక్ ఒక లండన్ నుండి ఒక కస్టమర్ వచ్చారు. దాదాపు 3 సంవత్సరాల నుండి ఎదుగుతున్నారు. మాకు వచ్చి మా మల్టీనేషనల్ కంపెనీ అక్కడికి వచ్చి నాకు బంజారా హిల్స్ 30th ఫ్లోర్ కావాలన్నారు. అసలు బంజారా హిల్స్ 30th ఫ్లోర్ అరైజే అవ్వదు. ఎందుకంటే బంజారా హిల్స్ మ్యాక్సిమం కెన్ గో 5, ఒక పెంట్ వేసుకుంటే ఇంకోటి, అంతకంటే ఎక్కువ లేదు. ఎక్కువ వేస్తే మళ్ళీ మీకు పెనాల్టీ ఉంటుంది, దాని పర్మిషన్ BRSలు వేసుకోవడం ఇవన్నీ జరుగుతాయి. బట్ జనరల్లీ 5 to 6 ఫ్లోర్స్, అఫీషియల్గా అయితే G+4. సో ఆయన 3 years ఫ్రస్ట్రేట్ అయిపోయి లాస్ట్ నేను చెప్పాను మీకు బంజారా హిల్స్ వస్తారు. ఫస్ట్ ఇనీషియల్గా అర్థం కాలేదు కస్టమర్కి, తర్వాత అర్థం తీసుకెళ్ళి ఫైనల్గా ల్యాంకో హిల్స్ అనే ప్రాజెక్ట్లో పెట్టాం మణికొండ దగ్గర. సో 30th ఫ్లోరు లేక్ వ్యూ. సిటీలో ఎక్కడ దొరుకుతుంది? సో నేను అనేది ఏంటంటే మన అజంప్షన్ కానీ అంబిషన్ కానీ రియాలిటీకి దగ్గర ఉంటేనే అవుతుంది. సో నేను ఫైనల్గా చెప్పబోయేది అంటే మనకి తెలంగాణలో అన్ని పక్కల పికప్ అవుతుంది, అందులో ఎటువంటి డౌటు లేదు. నెక్స్ట్ వీడియోలో నేను మెట్రో ఎక్స్పాన్షన్ గురించి కూడా మాట్లాడతాను. కొత్తగా నిన్న ఒక 2 days 3 days బ్యాక్ వచ్చింది. సో ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. నథింగ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ టూ మచ్, బికాజ్ రియల్ ఎస్టేట్ ఆల్రెడీ దూకుడులో ఉంది. ఆ దూకుడు అనేది మళ్ళీ నెక్స్ట్ 3-4 నెలలు పోతే, ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది బిల్డర్స్ రేట్లు పెంచడానికి స్టేట్ గవర్నమెంట్ స్టెబుల్ అవుతుంది. 100 రోజులు అయిపోయాక మేబీ నాకు తెలిసి పెంచుతారు. ఇంకొద్ది ఇంక్రీజ్ ఏంటంటే మనకి సెంట్రల్ ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా మీకు పెరిగే అవకాశం ఉంది. బట్ ఎట్ ఎనీ కాస్ట్ నెక్స్ట్ 6 months తర్వాత గవర్నమెంట్ స్టేబుల్ అయిపోయి సెంట్రల్లో గవర్నమెంట్ డిసైడ్ అయితే మాత్రం prices are going to shoot up at least by 10 to 20% without any doubt on that, as per the prediction, in the prescribed areas like terms and conditions, not in all areas, in focused areas. ఆ ఏరియాస్ ఎవరైనా తెలుసుకోవాలంటే పర్సనల్గా నన్ను సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. యూ కెన్ టేక్ అన్ అపాయింట్మెంట్, విల్ హైలైట్. అండ్ ఇంకొక మెయిన్ మాట ఏంటి, చాలామంది అడుగుతున్నారు నాకు, అసలు లో క్లాస్ బడ్జెట్ వాళ్ళకి అసలు పాసిబిలిటీ ఉందా 15-20 లక్షలు 30 లక్షలు? ఎస్ ఉన్నదండి. 15 లక్షలు 20 లక్షల నుండి మీకు మినిమం సైజ్ ఆఫ్ ప్లాట్, డిస్టెన్స్ విల్ వేరీ. నేను చెప్పినట్టు ఎప్పుడైతే మీరు సిటీలో కొనుక్కుంటారో, మున్సిపల్ లిమిట్స్లో కొనుక్కుంటారో, HMD లిమిట్స్ కొనుక్కుంటారో రేట్స్ ఎక్కువ ఉంటాయి, అప్రిషియేషన్ కూడా అవుతుంది. బట్ వెన్ యూర్ గోయింగ్ DTC అండ్ బియాండ్ 100 kilometers పైన 80 kilometers పైన, మార్నింగ్ ఒక కస్టమర్ ఫోన్ చేశారు, సార్ నా బడ్జెట్ ఓన్లీ 20 లక్షలు, నాకు ఎంత దూరం అయినా పర్లేదు, ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఎన్ని ఇయర్స్లో డెవలప్ అవుతుంది? డెఫినెట్గా 7 to 8 years డెవలప్. చాలామంది 2-3 years అంటారు. డిస్టెన్స్ పెరుగుతున్న కొద్ది గ్రోత్ రేట్ అనేది, బట్ యాజ్ లాంగ్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ది RRR ఆర్ ORR, మీకు గ్రోత్కి అనేది 5 to 6 years డెఫినెట్గా మీకు డబుల్ అవుతుంది. చాలామంది 1-2 years అంటారు, బట్ ఐ డోంట్ రియల్లీ అగ్రీ ఆన్ దట్, ఐ డిసగ్రీ. ఎందుకంటే 1-2 yearsలో డబుల్ అవుతుంది అనేది జస్ట్ యూ హ్యావ్ టు రీథింక్ ఆన్ ది బిల్డర్ పర్స్పెక్టివ్, బిల్డర్ హిస్టరీలో. సో ది కంక్లూజన్ ఈజ్, investors either from local Telangana, AP, or in the country, or from the outside of the country, NRIs from different countries, are looking at Hyderabad as a growth, as a golden duck. మీకు గోల్డెన్ డక్ స్టోరీ తెలిసే ఉంటుంది మీ అందరికీ. సో అందుకని మీరు డబ్బులు ఏమైనా ఇన్వెస్ట్ చేయాలంటే బ్యాంకులో పెట్టుకునే బదులు డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఎటువంటి డోకా లేకుండా 5 yearsలో డబుల్ అవుతుంది, 10 yearsలో 5 times అవుతుంది. దిస్ ఇస్ ద స్టాటిస్టిక్స్ హ్యావ్ బీన్ దేర్ ఫర్ లాస్ట్ 10-12 years. అండ్ దట్ ఇన్ ది సేమ్ ట్రెండ్ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ చూస్తుంటే, అంటే ఇట్స్ ఓన్లీ అన్ అజంప్షన్, ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ పార్టీ, నైదర్ ఐ హ్యావ్ ఎనీ వెంచర్స్ ఇన్ ఇట్. చాలామంది కామెంట్ పెట్టారు, మీ వెంచర్ ఉంటే మీరు ప్రమోట్ చేస్తున్నారు, అందుకనే కాదండి, నాకు అసలు వెంచర్సే ఉండవండి. ఐ మీన్ న్యూట్రల్ అన్బయాస్డ్ పర్సన్. నేనేంటో ఒక అడ్వైజ్ ఇవ్వడానుకున్నాను. ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్, ప్రాపర్ రిటర్న్స్ రావడానికి మేము సహాయం చేస్తాం. కొన్ని 100,000 మందికి హెల్ప్ చేసాం, అండ్ వీ కంటిన్యూ టు కీప్ డూయింగ్.
సో ఇవాళ అయిన ఈ వీడియో డిస్కషన్లో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా, సందేహం ఉన్నా మీరు నాకు ఫోన్ చేయొచ్చు. నా పేరు డాక్టర్ నంది రామేశ్వర్, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. మా వెబ్సైట్ www.realtoroxygen.com. థ్యాంక్ యూ వన్స్ అగైన్.